ఇక చారాన కోడికి బారాన మసాలా అన్నట్టు పావలా వంతు రుణాలు మాఫీ చేసిన రేవంత్ సర్కార్ చరిత్ర సృష్టించామని గొప్పలు చెబుతుంది. విపక్ష బీఆర్ఎస్ నేతలపై ఎదురు దాడికి దిగుతుంది. హరీష్ రావు రాజీనామా చేయాలంటున్న రేవంత్ రెడ్డిపై తెలంగాణ రైతులు మండిపడుతున్నారు. రాష్ట్రంలో రుణమాఫీ రాని రైతుల గోస కనిపిస్తలేదా అని ప్రశ్నిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వేణు లైవ్ ద్వారా అందిస్తారు. అయితే వేణు, చెప్పండి, ఎందుకని ఈ ప్రభుత్వము రుణమాఫీని ఎందుకని ఇట్లా నిర్లక్ష్యం చేస్తుంది? అంటే పైగా రుణమాఫీ అయినట్టు కూడా ప్రకటనలు చేస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్ చెప్పండి. యాక్చువల్ ప్రియా, వీళ్లకు స్పష్టత లేదు. దీనిపై అసలు రివ్యూలు జరగలేదు, ఏం లేదు. ఒకేసారి 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారే కానీ మొదటిసారి 1,00,000, తర్వాత 50,000, తర్వాత ఇంకొక 50,000 అంటే 2 లక్షలు 15th ఆగస్టు వరకు చేస్తామని చెప్పారే కానీ ఇక్కడ కూడా వారికి సరైనటువంటి అవగాహన లేని నేపథ్యంలో సరైనటువంటి అంటే ఇటు బ్యాంకర్స్ కావచ్చు, అధికారులు కావచ్చు, ఇటు రెవెన్యూ సిబ్బంది కావచ్చు, ఎవరికి కూడా సరైన అవగాహన లేదు. ఎందుకంటే ఎంతమంది రైతులు ఉన్నారు, ఎంతమందికి మాఫీ అవుతుంది, అసలు ఎంతవరకు రుణమాఫీ చేయొచ్చు అనేది తెలియదు వీళ్ళకు. అంటే ఇంకోవైపు చూసుకుంటే ఒక కుటుంబంలో 2,20,000 వరకు అంటే 2 లక్షల రుణం తీసుకుంటే 20-30 వరకు ఇంట్రెస్ట్ అయితే బ్యాంకర్స్ దగ్గరికి వెళ్తే మాకు సంబంధం లేదంటే అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తే మీకు 2 లక్షల రుణమాఫీ కావాలంటే మీరు ఆ పైన ఉన్నటువంటి 20 కానీ 25,000 ఇంట్రెస్ట్ మీరు క్లియర్ చేయండి, మీ 2 లక్షల రుణమాఫీ అవుతుంది, అందుకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పిన నేపథ్యం. వీళ్ళు అక్కడో ఇక్కడో అప్పో చేసి ఆ పైనటువంటి 2 లక్షల పైనటువంటి ఇంట్రెస్ట్ ను కట్టినా కూడా ఇప్పుడు 10-15 రోజులైంది కానీ ఎవరు కూడా దానిపై స్పష్టత ఇచ్చట్లేదు. ఇటు అగ్రికల్చర్ ఆఫీసర్ అడిగితే మాత్రం 31 నిబంధనలు పెట్టారు. కానీ అందులో కూడా ముఖ్యంగా ఒకే రేషన్ కార్డుకు సంబంధించినటువంటిది ఉంది. ఇల్లు తిరిగి మేము వెరిఫై చేస్తామని అగ్రికల్చర్ ఆఫీసర్ చెప్పారు కానీ ప్రస్తుతం అయితే అలాంటిది ఏం లేదు. ఇటు వీళ్ళు తీసుకుంటే ఇటు రైతు వేదికల దగ్గరికి పిలిపించి ఒకే కుటుంబంలో ఒక రేషన్ కార్డు ఉంటే ఇప్పుడు తల్లి కొడుకు ఉంటే మాత్రం ఇద్దరు కలిపి 2 లక్షల పైన రుణమాఫీ అయ్యేది ఉంటే రుణమాఫీ కాలేదు. ఎందుకంటే రేషన్ కార్డు ఒకటే, తల్లికి పేరు మీద రేషన్ కార్డు ఉంటుంది, కొడుకు పేరు మీద ఉండదు. కనుక ఈ విధంగా ఒక ప్రాబ్లం. 2 టెక్నికల్ ప్రాబ్లం. ఆధార్ కార్డులో ఏ ఒక్క స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నా బ్యాంక్ పాస్బుక్ కావచ్చు కానీ ఇటు రైతు పాస్బుక్ కానీ ఏదన్నా డిఫరెన్స్ వస్తే కూడా మీ పేరు తప్పుగా ఉంది, దీనికి సంబంధం లేదు, దీని టెక్నికల్ ప్రాబ్లం కనుక మీకు కూడా రుణమాఫీ కాదని చెప్తున్నారు. ఇంకోవైపు చూసుకుంటే 2 లక్షల రుణమాఫీ అని చెప్పింది కానీ ఒక కుటుంబంలో 3 అన్నదమ్ములు ఒక తండ్రి ఉంటే 4 కలిసి ఉంటే కుటుంబానికి ఒకటే రేషన్ కార్డు ఉన్న నేపథ్యం. రేషన్ కార్డు అసలు పరమావధి కాదని చెప్పారు కానీ ఇప్పుడు అట్లా కాదు. రేషన్ కార్డు ఉండి ఒకే కుటుంబంలో ఉంటే 3 ఉంటే మాత్రం ఒక్కళ్ళకు మాత్రమే రుణమాఫీ అయింది. ఎందుకంటే యాక్చువల్గా గ్రామీణ ప్రాంతాల్లో తండ్రి వేరు ఉంటాడు, కొడుకులు కూడా ఇండివిజువల్గా ఉంటారు ఎవరికి వాళ్ళు. కానీ ఎవరి లోన్ వాళ్ళే తీసుకుంటారు కానీ రేషన్ కార్డు ఒక్క ఉన్నది కనుక ఒక్కరికి మాత్రమే మాఫీ చేసినట్టు నేపథ్యం. అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి పోయి ఇదే విషయాన్ని చెప్తే వాళ్ళు ఏమంటున్నారు, మీ ఉమ్మడి కుటుంబానికి సంబంధించిన వాళ్ళందరికీ కలిపి ఒక ఫోటో తీస్తున్నారు, ఆ ఫోటో మేము పంపిస్తాము అధికారులకు, అక్కడి నుంచి మాకు సరైనటువంటి సమాధానం వచ్చిన తర్వాత మీకు రుణమాఫీ అవుతుందని చెప్తున్నారే కానీ ఇప్పటి వరకు వచ్చి పోవుడు, ఫోటోలు దిగుడు చెప్పడమే కానీ ఎక్కడ కూడా ప్రాక్టికల్ గా సక్సెస్ అయినటువంటి పరిస్థితి మనకు లేదు. అయితే వేణు ఇప్పుడు ఎలక్షన్స్ కంటే ముందు కండిషన్స్ అప్లై ఇటువంటి విషయాలు ఏమి చెప్పలేదు. ఆఫ్టర్ ద ఎలక్షన్స్ కండిషన్స్ అప్లై ఇవన్నీ ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. అంటే ఇది రుణమాఫీని ఎగ్గొట్టే ప్రయత్నమా? ఎగ్జాక్ట్లీ. ఎందే క్యాజువల్ గా ఇలాంటి పెద్ద కార్యక్రమం చేసినప్పుడు గత ప్రభుత్వ హయాంలో కానీ అంటే ముఖ్యంగా ఏం చేస్తారంటే ఇటు అగ్రికల్చర్కి సంబంధించిన కానీ బ్యాంకర్స్తో కానీ రివ్యూ నిర్వహించాలి. అసలు రైతులు ఎంతమందికి రుణమాఫీ చేయొచ్చు, అసలు ఎంతమంది రైతులు రుణం తీసుకున్నారు, ఇందులో ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారనే దాని మీద ఒక చర్చ జరగాలి, రివ్యూ జరపాలి. బ్యాంకర్స్ అగ్రికల్చర్ వాళ్ళు కూర్చొని దీనిపై రివ్యూ చేసిన తర్వాత స్పష్టమైన నివేదిక తయారు చేసుకున్నాక దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి, రైతులకు చెప్పాలి. కానీ త్వరితగతిన ఏదో చేశాంలే అనే నెపంతో చేశారే కానీ దాని మీద స్పష్టత లేని నేపథ్యంలో ఇటు అధికారులు కన్ఫ్యూజ్, ఇటు బ్యాంకర్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇది వర్షాకాలం, వర్షాల నేపథ్యంలో రైతులు వ్యవసాయ పనుల మీద ఉంటారు. ఓ వైపు వ్యవసాయ పని చేయాలో తెలుస్తలేదు, అటు బ్యాంకు పోవాలనా లేకపోతే ఇటు అధికారుల చుట్టూ తిరగాలనా, అసలు 2 లక్షల రుణమాఫీ అవుతుందా కాదా ఏదో ఒకటి చెప్తే మా పని మేము చేసుకుంటామని చెప్పి కూడా నిరాశ నిస్పృహలో ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే ఏదేమైనా కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితి ఎండమావి లెక్క ఉంది, ఇక అవుతుంది అగవుతుంది కానీ ఎక్కడ కూడా వీళ్ళు ఎన్నిసార్లు తిరిగినా కానీ వీళ్ళు చెప్తున్న టెక్నికల్ ప్రాబ్లం ఏంటంటే మీకు ఫోన్ నెంబర్ ఉందా, మీకు మెసేజ్ వచ్చిందా అంటున్నారు.
అప్డేట్ మీరు ఆధార్ కార్డు చేసుకున్నారా, పాస్బుక్ చేసుకున్నారా, ఇలా మరి పేరు వేరుంది, మీ నాన్న సంబంధించింది కదా అంటే ఇవన్నీ చెప్తే రైతు ఇవన్నీ పట్టించుకోడు. గతంలో వాళ్ళు రుణానికి సంబంధించిన క్లియర్ గా కట్టినాక కూడా మళ్ళా రుణం తెచ్చుకోమని చెప్పిన నేపథ్యంలో తెచ్చుకున్నటువంటి రైతులు చాలా మంది ఉన్నారు. ఆ రుణం తెచ్చుకున్న తర్వాత అవి కూడా మాఫీ చేస్తామని ప్రభుత్వం చెప్పింది, కానీ ఎక్కడ కూడా వాళ్ళకు కూడా చేయలేదు. అంటే చెప్పడం ఒక ఎత్తు, చేసడం ఒక ఎత్తు, కానీ చెప్పిందే కానీ ఎక్కడ కూడా ప్రాక్టికల్ గా చేసినటువంటి దాఖలాలు మనకు కనిపించట్లేదు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ప్రియా, ఏదేమైనా కానీ రైతులు మాత్రం ఒకటే చెప్తున్నారు, 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి అంటే ప్రభుత్వం అయితే చెప్పింది, కానీ ఎక్కడ కూడా సరి అయినటువంటి స్పష్టత లేదు. ఒక కుటుంబం మధ్యలో చూసుకుంటే తండ్రికి మాఫీ అయితే కొడుకు కాలేదు, కొడుకు మాఫీ అయితే తండ్రికి కాలేదు. ఇవన్నీ టెక్నికల్ ప్రాబ్లమ్స్. బ్యాంకర్స్ అయితే అసలు సమాధానం చెప్పడానికి అసలు చిరాకు పడుతున్నటువంటి పరిస్థితి. మీకు ఎన్నిసార్లు చెప్పాలి, రావద్దు, మేము ఎప్పుడో చెప్పినాం, మాకు పైనుంచి ఆదేశాలు అంటే ఒక రైతు సెన్సిటివ్ గా ఉంటాడు. అయ్యో మరి అదే ఒకటే ఊర్లో 20 మంది ఉంటే ఒకళ్ళకి 2 మాఫీ అయితే మిగతా వాళ్ళు కూడా మాకెందుకు కాలేదని ఒక బాధ వ్యక్తమవుతుంది కదా. కానీ ఈ రైతులు పోయి బ్యాంకర్స్ కు మరి మా ఊర్లో సేమ్ ఇదే పద్ధతిలో ఉండి 2 లక్షల మాఫీ అయింది, మరి మాకెందుకు కావట్లేదు అడిగినప్పుడు ఇవన్నీ మాతో మాట్లాడవద్దు, మాకు ఎటువంటి నియమ నిబంధనలు ఉన్నాయి అనేది మాకేం తెలియదు, మీరు అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర పోవని చెప్పినప్పుడు అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా సరైన సమాధానం చెప్పట్లేదు. ఇదంతా చూస్తుంటే ఏంటంటే రైతులు ఒకటే చెప్తున్నారు, అసలు రుణమాఫీ అవుతుందా కాదా, ఏదో ఒక విషయం చెప్తే చాలు అనే మీమాంసలో పడినటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది ప్రియ. ఏదేమైనా కానీ ప్రభుత్వం దీనిపై స్పష్టమైన నివేదిక ఇవ్వాలి, అసలు అవుతుందా కాదా, ఎప్పుడు అవుతుందనే స్పష్టత ఇస్తే తప్ప దీని మీద క్లారిటీ వచ్చే పరిస్థితి అయితే మనకు కనిపిస్తలేదు ప్రియ. రైట్ వేణు, థ్యాంక్ యూ. అండ్ అయితే ఇప్పుడు చూసుకుంటే రాష్ట్రంలో రుణమాఫీ గోస ఎక్కువ కనిపిస్తుంది. రైతులు ఎంతో మంది కూడా సూసైడ్ చేసుకోవడం మనం చూస్తూ ఉన్నాం. అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ఉండేటువంటి అధికార పార్టీ మాత్రం అసలు దీని గురించి అసలు కరెక్ట్ గా చర్యలు తీసుకోవటం లేదు. ఓవైపు కండిషన్స్ అప్లై అని ఇంత ఎలక్షన్స్ కి ముందు చెప్పకుండా ఆఫ్టర్ ద ఎలక్షన్స్ కండిషన్స్ అప్లై అయినటువంటి విషయాలు కూడా బయటకు వస్తున్నాయి. ఒకే ఇంట్లో 4 ఉన్నటువంటి పరిస్థితిని చూసుకుంటే ఒకే ఇంట్లో 4 అప్లై చేసుకున్నప్పటికీ కూడా ఒక్కరికే వస్తుందనేటువంటి విషయాలు తెలుస్తున్నాయి. రైట్, ఇక ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీ న్యూస్.